హాయ్ అండి. ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా మడత కాజా చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. చాలా టిప్స్ చెప్తాను. కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక ట్రై చేయాలని మీకే అనిపిస్తుందండి. అంత బాగా వచ్చాయి. ఒక్కసారి చూడండి. ముందుగా మైదా పిండి 2 కప్పులు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతోనే మెజర్ చేసి వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేడి చేసి వేసుకోండి. ఇప్పుడు వేడి చేసి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అంతా పిండి అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉన్నట్టే కలుపుకోండి, మరీ లూజ్గా ఉండొద్దు. మీకు చూపిస్తాను ఎలా ఉండాలనేది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా ఆయిల్ పైన వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట నానితే సరిపోతుందన్నమాట. ఈలోపు పాకం అనేది పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసి వేసుకున్నామో అదే కప్తో 2 కప్పులు పంచదార, 1 కప్పు వాటర్, నెక్స్ట్ పావు కప్పు కూడా వేసుకొని కొద్దిగా మరుగుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకు పసుపు వాసన అనేది ఏమీ రాదండి. ఇప్పుడు ఒక 4 యాలకులు దంచి వేసుకోండి. మీకు నచ్చితే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుంది. చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మచెక్క పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి నానింది. ఒక పావు గంట తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకసారి బాగా మర్దన చేసుకున్నట్టు కలుపుకోండి. ఇందులో వంట సోడా కానీ ఏమీ వేయలేదండి. జస్ట్ ఉప్పు నెయ్యి వేసి కలిపాను అనమాట. సరే బాగా కలిపేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి 4 పీసులు వచ్చాయండి. 8 పీసులని ఒక 4 పీసులు పక్కన పెట్టేసి ఒక 4 అనేది నేను చేస్తానండి. ఇప్పుడు ఈ పిండి మైదా పిండి కాదండి, కార్న్ ఫ్లోర్ అనమాట. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మీకు కాజాలు క్రిస్పీనెస్గా ఉంటాయి, చాలాసేపు అయినా క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎంత పలుచగా అయితే అంత పలుచగా పాముకొని ఇప్పుడు ఈ చపాతీ పైన ఇంకా పలుచగా పాముకోండి. ఇది పామిన తర్వాత పైన నెయ్యి అప్లై చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా నెయ్యి అప్లై చేసుకోండి. ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనమాట. ప్రాసెస్ అంతా మనకి కాజా కరెక్ట్గా రావడంలో ఇందులోనే ఉందండి. ఇందులో కార్న్ఫ్లోర్ జల్లుకోవాలి. మొత్తం 4 పీసులకి అలాగే పైన మళ్ళీ చపాతీ వేసుకొని పైన నెయ్యి అప్లై చేసుకొని నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను 4 అలా చేసేస్తానండి. 4వది మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ ప్రాసెస్ మర్చిపోకుండా చేస్తేనే మనకి మడత కాజా అనేది లేయర్లుగా వస్తుందన్నమాట. ఇప్పుడు 4 చేసేసాను. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసాను అనమాట. ఇప్పుడు మీకు దగ్గరగా ఇలా రోల్ చేసుకోవాలండి. జాగ్రత్తగా రోల్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి రాసుకొని పైన మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. స్వీట్ షాప్లో అయితే మైదా పిండి వేస్తారండి. అవి కూడా బాగానే వస్తాయి, కానీ ఇవి మరింత క్రిస్పీగా వస్తాయి అన్నమాట కార్న్ఫ్లోర్ వేయడం వల్ల. ఇలా మొత్తంగా రోల్ చేసుకోండి. దగ్గరగా లేయర్లు వడిని బాగా అంటుకునేటట్టు రోల్ చేసుకోండి. అదేవిధంగా మన పిండి అనేది కూడా అప్లై చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఒక లాస్ట్లోని వాటర్ వేసి మనం లాస్ట్లో అంటుకునేటట్టు వాటర్ వేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. వాటర్ ఒక్కటే అలా అప్లై చేసుకుంటే ఈజీగా అంటిపోతుంది. మనం కాజా చేసేటప్పుడు నూనెలో వేసేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి. ఇది చక్కగా చూసారా, వాటర్ వేయడం వల్ల అంటిపోయి ఇప్పుడు చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. లేయర్లన్నీ చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. ఇలా చేసిన తర్వాత చాక్తో సైడ్లు అనేవి తీసేసి మనం ఏ సైజు అయితే కాజాలు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజు కట్ చేసుకోండి. నేను కొద్దిగా చిన్న సైజు చేస్తున్నాను అనమాట. లేయర్లు కూడా ఎక్కువగా వస్తాయి. నేను చిన్న సైజు చేస్తున్నాను అనమాట. నేను అన్నీ ఒకేలా కట్ చేసేసుకొని నేను మళ్ళీ చూపిస్తానండి. మరి ఎక్కువగా ప్రెస్ చేసేయకుండా చూడండి. లేయర్లు మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, కానీ ఇలా వేయకూడదండి. కొద్దిగా చేతితో ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. సైడ్ లేయర్ విడిపోతున్నట్టుగా ఉంటే కొద్దిగా వాటర్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చేతితో ఇలా ప్రెస్ చేసుకొని ఇక రొట్టెల కర్రతోని కొద్దిగా నెమ్మదిగా ఇలా అనుకోవాలన్నమాట. అప్పుడు మడత కాజా అనేది కొద్దిగా పెద్ద సైజు వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయినాక వేసుకోవాలి. ఇప్పుడు మీడియం హీట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేస్తే మనకి కాజాలు వాటిలంతలావే పైకి తేలుతాయి అనమాట. ఎక్కువగా గరిటె పెట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా కదుపుతూ ఉంటే పైకి తేలితే చూసారా ఎంత లేయర్లో మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 వైపులా బాగా వేగే వరకు మంచిగా వేయించుకోండి. అటు కలుపుతూ వేయించుకోండి. మీకు ఎక్కడ క్రాక్స్ అనేవి రావండి. ఏదో ఒకటి విడిపోతున్నట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేగిపోయి తీసారా మంచి కలర్ అనేది వచ్చేసింది. తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకోండి. ఆ ఎక్స్ట్రా ఆయిల్ అనేది స్ట్రైనర్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పాకం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు అయితే మటుకు వేయదు. చిన్న గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పాకంలో వేసేసుకొని పాకంలో వేసిన తర్వాత మనం గరిటెతో
వేసేసిన తర్వాత గరిటెతోని పాకం అనేది వాటి మీద వేస్తూ ఉంటే చక్కగా పీల్చేస్తాయండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తాం కాబట్టి చక్కగా పీల్చేసుకుంటాయి అన్నమాట. ఒక్క 5 నిమిషాలు ఉంచితే చాలండి. మరి అరగంట ఇలా ఉంచారనుకో మెత్తబడిపోతాయి. మనం చేసే ప్రాసెస్లోనే ఇప్పుడు వేసిన 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం చక్కగా పీల్చుకొని కాజా కూడా మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. మనం వేడి కాజాలు వేయడం వల్ల 5 నిమిషాల్లో పాకం అనేది పీల్చేస్తుందండి. నేను ముందు ఒక వాయి వేసాను, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసాను. ఎంత క్రంచీగా వచ్చాయంటే మీకు ఇరుపు కూడా చూపిస్తానండి. నేను చెప్పే పద్ధతిలో, నేను చెప్పే కొలతలో చేశారంటే పర్ఫెక్ట్ మడత కాజా అనేది దీపావళికి ఇంట్లోనే సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇరుపు కూడా చూపిస్తాను చూడండి. లేయర్లు ఎంత చక్కగా విచ్చుకున్నాయో. మనం కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల క్రంచీగా కూడా వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్